హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఏ విత్ జావా పార్ట్ 2. పార్ట్ 1లో మనం డిఎస్ఏ అంటే ఏంటి, ఎందుకంత ఇంపార్టెంట్ అండ్ రోడ్ మ్యాప్ ఏంటి ఇవన్నీ చూసాం. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాం. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్: లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటంటే డేటా అనేది ఒక కంటిన్యూస్ ఫామ్లో అరేంజ్ అయి ఉంటుంది లేదా ఒక సీక్వెన్షియల్గా అరేంజ్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అరే తీసుకుందాం. అరే ఎలా ఉంటుంది? 1 by 1 డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. సేమ్ స్టాక్ కూడా 1 by 1 డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది సీక్వెన్షియల్గా, మీన్స్ కంటిన్యూస్గా. సేమ్ లింక్డ్ లిస్ట్ కూడా అంతే, 1 by 1 డేటా అనేది ఇలా స్టోర్ అవుతూ వెళ్తుంది. క్యూ కూడా సేమ్. అదే మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి వస్తే దెర్ ఆర్ ఎగ్జాంపుల్స్: ట్రీస్, గ్రాఫ్స్. డేటా చూడండి ఎలా పడితే అలా స్టోర్ అయింది. ఇక్కడ ఎక్కడన్నా లీనియర్గా ఉందా అంటే ఇక్కడ నాకు లీనియర్గా అనేది స్టోర్ అవ్వదు. సో అందుకే దాన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అన్నారు. ఇక్కడ నాకు డేటా అనేది లీనియర్గా కాకుండా నాన్ లీనియర్గా అరేంజ్ అయ్యి ఉంది. సో అందుకే దీన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని అన్నారు. ప్రజెంట్ మీకు ఇవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు ప్రతిదీ క్లారిటీ వస్తుంది. స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, గ్రాఫ్స్ అంటే ఏంటి, ఆ డేటా ఎలా స్టోర్ చేస్తున్నాం ఏంటి అనేది క్లారిటీగా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. బాయ్.